హై వ్యూవర్స్, నిన్న చంద్రగ్రహణం. ఆ సమయంలో మా ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ ఇది. యాక్చువల్ డిస్ప్లే చేయకూడదు, బట్ నేను పెడుతున్నా. ఎందుకంటే నేను అందరికీ సలహాలు సూచనలు చెప్తూ ఉంటాను, మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటాను. కానీ ఇంకా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అఫ్కోర్స్ ధనవంతులలో కూడా ఈ నమ్మకాలన్నీ ఉన్నాయి చూసారా, అవి తొలగించలేకపోతూ ఉన్నాం. నేను రోజు మార్నింగ్ ఫర్మెంటెడ్ రైస్ తింటాను. అంటే నేను నైటు వండిన అన్నంలోనే పాలు పోసి మజ్జిగ తోడేసేసి అందులో ఒక ఉల్లిపాయ ఒక మిరగాయ వేసి అలా పెడతారు. మార్నింగ్ చద్దన్నం ఫర్మెంటెడ్ రైస్ చక్కగా పెరుగన్నం తినేస్తాను. అదే నా భోజనం. అందులో వాల్నట్స్ బాదం నైట్ నానబెట్టిన అవి కూడా వేసుకొని తింటాం. నంచుకోవడానికి నిమ్మకాయ పచ్చడి మ్యాండేటరీ. ఫేస్బుక్లో పెట్టింది కూడా అదే. సో ఇదంతా నేను చెప్తున్నాను, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా, మనం ఎంత నాలెడ్జ్తో ఉన్నా, మన ఇంట్లో వాళ్ళని కూడా మనం మార్చిన పొజిషన్లో ప్రజెంట్ ఉన్నాం. కారణం సోషల్ మీడియా, దిక్కుమాలిన న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ. నేను ఎంత దారుణంగా భయపెట్టానంటే, చంద్రగ్రహణం, గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావద్దు, వస్తే పిల్లలు గ్రహణం మొరితో పడతారు, గర్భం ఛిద్రమైపోయింది, ఆ గ్రహణం సమయంలో ఆహారం తినవద్దు, ఎందుకు విషంగా మారింది, గ్రహణం సమయంలో అమ్మో బయటికి రాకూడదు, చూడకూడదు. అసలు ఏంటి అసలు ఇదంతా? ఒకానొక సమయంలో మన వాళ్ళు అరుదుగా సంభవించేటువంటి అంశాల సమయంలో, ఘటనల సమయంలో ఏదైనా అనుకున్న విపత్తు వచ్చింది, ఆ కాసేపు ఇంట్లో ఉంటే సరిపోయింది కదా అని చెప్పేసి చెప్పుండొచ్చు. సైన్స్ పరంగా గ్రహణం సమయంలో తినే ఆహారం విషతుల్యమైందని చెప్పేసి ప్రూవ్ కాల, గర్భిణీలకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్పేసి ప్రూవ్ కాల. ఈ గ్రహణం మొర్రి దాంతో పుట్టే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెనెటికల్ డిజార్డర్స్తో పుడతారు తప్ప దీని గ్రహణం వల్ల కాదు. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి, సూర్యగ్రహణం అంటే ఏంటి సింపుల్గా చెప్తాం. చంద్రగ్రహణం నిన్న కదా, సూర్యుడు, భూమి, చంద్రుడు. భూమి ఒక గ్రహం, చంద్రుడు వచ్చేసి భూమికి ఉపగ్రహం. ఈ భూమి చుట్టూత చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అలాగే సూర్యుడి చుట్టూతో కూడా అన్నట్టు అనుకోవచ్చు. సూర్యుడి యొక్క వెలుగు భూమిపై పడి అది చంద్రుడి మీద పడుతున్న సమయంలో ఏమాత్రం 3 ఒకే రేఖలు కనుక ఉన్నట్టయితే అప్పుడు చంద్రుడికి సంబంధించి సూర్యుడి వెలుగు అన్నది వెలగకుండా భూమి అన్నది ఒకే రేఖలో ఉంది కాబట్టి దీని యొక్క నీడ మొత్తం పడిపోయింది. అప్పుడు చంద్రుడి మీద చీకటి. దీనిని సూర్యగ్రహణం అంటారు. మొత్తం పడిందనుకో లుంబ్రా, అదే లైట్గా పడిందనుకో పెనుంబ్రా అంటారు. ఇదే చంద్రగ్రహణం. కమింగ్ టు సూర్యగ్రహణం. సూర్యుడు, చంద్రుడు, భూమి. ఈ సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పడకుండా 3 ఒకే రేఖలు ఉన్నప్పుడు చంద్రుడు అడ్డొస్తాడు. అది సూర్యగ్రహణం. రేపు 21వ తారీఖున పాక్షిక సూర్యగ్రహణం ఉంది అంటున్నారు. ఈ సూర్యగ్రహణం సమయంలో కానీ చంద్రగ్రహణం సమయంలో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఇటువంటి క్షుద్ర పూజలకి, అతీంద్రియ శక్తులకు ఆస్కారం లేదు. అవన్నీ భ్రమలు. సో మూఢనమ్మకాలు పక్కన పెడదాం. నిన్న చంద్రుడికి సంబంధించి చాలామంది చూశారు, బ్లడ్ మూన్ అన్నారు, హ్యాపీగా చూశారు, ఎంజాయ్ చేశారు. కారణం ఏంటి? ఆ చంద్రుడికి సంబంధించి మీరు చూసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు అతి లోహిత కిరణాలు పడతాం ఏముండదు, హ్యాపీగా చూసేయచ్చు. అదే సూర్యగ్రహణం సమయంలో మాత్రము కొన్ని గ్లాసెస్, కొన్ని వేరే ఎక్విప్మెంట్ వాడుకొని చూడగలగాలి. సో ఈ చంద్రగ్రహణం కూడా ఇయర్లీ 3 సార్లు అన్నది వస్తుంది. బట్ సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నప్పుడు అరుదుగా ఇదిగో నిన్న వచ్చింది. అంతేమగా నేను చెప్పేది, ఓ పేదోడు, ఓ మధ్యతరగతోడు, సింపుల్ చెప్పడం పేదోడు వచ్చేసి ఈరోజు పని చేసుకున్నామా, వచ్చినంత తిన్నామా, పడుకున్నామా, పడుకుని పోయినాడు. మధ్యతరగతి మాత్రం భయపడిపోతూ రూమ్లో అన్ని డోర్లు క్లోజ్ చేసి టీవీ పెట్టి యూట్యూబ్లో వచ్చేసి ఎవడేదో చెప్తే భయపడిపోయి చూస్తుంటాడు. ఎర్లీగా ఇంటికి రావాలన్నట్టు, ఆ సమయంలో ఏమీ తినొద్దన్నట్టు, బయటికి రావద్దన్నట్టు, ఎటు వెళ్ళొద్దన్నట్టు భయాలు. ఇక ధనవంతుడు, డబ్బున్నోడు, చదువుకున్నాడు, వాడేం చేస్తున్నాడు, హ్యాపీగా బిందాస్గా బయట తిరుగుతున్నాడు, చంద్రగ్రహణాన్ని ఎంజాయ్ చేశాడు. ఆకాశంలో వచ్చే మార్పును చూసి ఓ ఇదా సైన్స్ అంటే అని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పటికే చెప్తున్నా, సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, శాస్త్రవేత్తలు చెప్పే సలహాలు సూచనలు పాటించి హ్యాపీగా వాటిని చూస్తే ఎంజాయ్ చేయండి. లేదన్నప్పుడు నార్మల్గా మీ పనిలో మీరు ఉండండి. అంతే తప్ప లేనిపోని భ్రమల్లో పిచ్చి నమ్మకాలతో కనుక ఉంటే మిమ్మల్ని ఇంకా అవే మూఢనమ్మకాలతో భయపెట్టి చంపేస్తుంది ఈ సమాజం. ఇప్పటికన్నా మారండి. ముందు నేనైతే మా ఇంట్లో చెప్పి మార్చుకోవాలి. ఎందుకంటే ఇల్లు చక్కదిద్దుకోవాలి ముందు, ఆ తర్వాత సమాజాన్ని చెప్తూ ఇంట్లో కూడా చెప్పుకోవాలి.
నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది ఇదైతే మాత్రం.